Hello, my dear 10th class students of AP and TS. Welcome to Vedhantu AP and TS 9th and 10th ఛానల్. సో ఈ రోజు వీడియోలో ప్రీ ఫైనల్ సిరీస్లో అనదర్ వీడియో అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్న ద లెసన్ నేమ్ ఈజ్ వరల్డ్ బిట్వీన్ ద వరల్డ్ వార్స్. అండ్ ఈ వీడియో వచ్చేసి తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి అనమాట. సో ఆల్రెడీ ప్రీ ఫైనల్ సిరీస్లో ఇండియా రిలీఫ్ ఫీచర్స్ అని కొన్ని లెసన్స్ కంప్లీట్ చేశాము. మన ఛానల్లో ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. మీ ప్రీ ఫైనల్స్ 17th నుంచే కాబట్టి 17th వరకు కంటిన్యూగా ప్రతి లెసన్ యొక్క చాప్టర్ వన్ షాట్స్ వస్తూనే ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ ఒక్క వీడియోలో ఈ లెసన్ యొక్క కంప్లీట్ చాప్టర్ రీక్యాప్ అంటే బ్రీఫ్ సమరీ రీక్యాప్ చేస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఇంపార్టెంట్ 2 మార్క్స్ 4 మార్క్స్ 6 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మ్యాపింగ్ ఈ లెసన్కి సంబంధించి ఎటువంటి లొకేషన్స్ రావడానికి అవకాశం ఉందో ఆ కంప్లీట్ ఇంపార్టెంట్ లొకేషన్స్ అన్ని ఫినిష్ చేస్తాను. మ్యాప్ పాయింటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంపార్టెంట్ ఇయర్స్ ఇంకా అబ్రివేషన్స్ కూడా చెప్తాను. సో దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు గివ్ యూ అ కంప్లీట్ రివిజన్, అ కంప్లీట్ ప్యాకేజ్ గైడెన్స్ ఆఫ్ వరల్డ్ బిట్వీన్ ద వరల్డ్ వార్స్ లెసన్. సో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, సో మన ఛానల్ యొక్క వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ హ్యాండిల్స్ యొక్క లింక్స్ మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఖచ్చితంగా వీటన్నిటిని ఫాలో అవ్వండి. మన ఛానల్ నుంచి మీకు వచ్చే ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్ కానివ్వండి, ఇంపార్టెంట్ లైవ్ సెషన్కి, మ్యారథాన్కి, ఈ ప్రీ ఫైనల్ సిరీస్ యొక్క అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసి పెట్టుకోండి. మరీ ముఖ్యంగా మన ఛానల్ వేదాంతు ఏపీఎన్టీఎస్ 9th and 10th ఛానల్ ఇంకా మీలో ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, ఇలాంటి ఇంపార్టెంట్ కంటెంట్ అంతా కూడా మంచిగా యూటిలైజ్ అవ్వాలి కదా, అందుకే యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ మీ 10th క్లాస్ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ అని షేర్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పనా, మీరందరూ ఎగిరి గంతేసే విషయం ఏంటంటే, నేను నేను స్వయంగా ఈ పీడిఎఫ్ అంతా తయారు చేస్తాను. ఈ పీడిఎఫ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ నేను ఏ స్లైడ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో యాజ్ ఇట్ ఈస్ ఇదే పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక్కసారి నా వీడియో ద్వారా మీరు రివిజన్ని పొందుతున్నారు, మరొకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ని రివైజ్ చేస్తున్నారు. 100% బ్రెయిన్లోకి ఇంకిపోతుంది కదా ఇందులో ఉన్న కాన్సెప్ట్ అంతా. ఖచ్చితంగా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవడం మిస్ అవుటే అవ్వద్దు. సో డిస్క్రిప్షన్ చెక్అవుట్ చేయండి. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాము. తెలంగాణ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తంలో హై వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇదే, వరల్డ్ బిట్వీన్ ద వరల్డ్ వార్స్. అండ్ అట్ ద సేమ్ టైం హిస్టరీలో భాగంగా దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రియల్లీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి. అసలు ఈ లెసన్లో ఏమేం టాపిక్స్ ఉన్నాయి మీకు గుర్తు చేయడానికి మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లెసన్ మనకి 20th సెంచరీతో స్టార్ట్ అవుతుంది. 20వ శతాబ్దంలో మన ప్రపంచంలో ఎన్నో ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేవి జరిగాయి అన్నమాట. సో ఆ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్లో ఈ వరల్డ్ వార్స్ కూడా ఉన్నాయి. మన టైటిలే చెప్పేస్తుంది. అంటే 1914లో మనకి వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయింది, అలాగే 1945లో వరల్డ్ వార్ 2 ఎండ్ అయింది. మరి ఈ రెండు ప్రపంచాల మధ్య మన ప్రపంచం ఎలా ఉంది అనేది లెసన్ కదా. ఈ టైం పీరియడ్లో, ఈ 20th సెంచరీలో ఎన్నో విషయాలు జరిగాయి వరల్డ్ వార్తో పాటు. అవన్నీ మనం ఈ లెసన్లో డిస్కస్ చేస్తాము. అట్ ద సేమ్ టైం వరల్డ్ వార్ 1 కానీ 2 కానివ్వండి, అవి అసలు స్టార్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, కాజెస్ ఏంటి, దేనివల్ల. ఫర్ సపోజ్ మీ ఇంట్లో టీవీ రిమోట్ పగిలిపోయింది అనుకోండి, దానికి కాజ్ ఏంటి అయితే మీరు లేదా మీ అక్క లేదా మీ చెల్లి తమ్ముడు ఎవరో ఒకళ్ళు రీజన్ అయ్యి ఉంటారు. అలాగే ఈ వరల్డ్ వార్ జరగడానికి రీజన్ ఏంటి, కాజెస్ ఏంటి తెలుసుకుందాం. నెక్స్ట్, ద వరల్డ్ ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ప్రపంచం ఎలా ఉంది. రష్యన్ సోషలిస్ట్ రివల్యూషన్ 1917 నుండి 1920 వరకు జరిగింది, ఏంటి అసలు ఆ విషయం. ఎకనామిక్ డిప్రెషన్ 1929 to 1939, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రైజ్ ఆఫ్ ఫ్యాసిజం ఇంకా నాజిజం. సెకండ్ వరల్డ్ వార్ 1939 to 1945, ఇమీడియట్ కాజ్ ఏంటి, ద డిఫీట్ అండ్ ద ఎండ్, ఎవరు ఓడిపోయారు, ఈ యుద్ధాలు ఎలా ముగిశాయి. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద వరల్డ్ వార్, ఈ ప్రపంచ యుద్ధాల వల్ల జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి. సో దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ విల్ బి కవర్డ్ త్రూ దిస్ లెసన్. ఒక్కసారి గుర్తెచ్చుకోండి, టాపిక్స్ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ లెసన్ యొక్క చాప్టర్ సమరీ ఎక్స్ప్లెనేషన్ చూసేద్దాం. ఓకే, సో అసలు ఈ చాప్టర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందనా, ఈ రెండు ప్రపంచ యుద్ధాలు అనేవి అనేక రకాల మార్పుల్ని తీసుకొచ్చాయి. లైక్ పొలిటికల్, రాజకీయంగా, ఎకనామిక్గా అంటే ఆర్థిక పరంగా, అండ్ సోషల్ చేంజెస్ సామాజిక పరంగా కూడా మన వరల్డ్లో చాలా మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. అండ్ ఈ చాప్టర్ దేని మీద ఫోకస్ చేస్తుంది, వరల్డ్ వార్ ఎందుకు జరిగిందో దాని యొక్క కాజెస్, వరల్డ్ వార్ జరిగిన తర్వాత ఎలాంటి విషయాలు జరిగాయి, రిజల్ట్ ఏంటి, కాన్సిక్వెన్సెస్, అండ్ ఈ రెండు వార్స్ వల్ల గ్లోబల్ లెవెల్లో అంటే ప్రపంచం మొత్తం మీద పడిన ఇంపాక్ట్, ప్రభావం ఏంటి. ఓకేనా, ఈ పిక్చర్ చూడండి, ఏంటి ఈ పిక్చర్లో జరిగిన సంఘటన వరల్డ్ వార్ 1 జరగడానికి దారితీసింది. ఎస్, మీరందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇమీడియట్ కాజ్ ఆఫ్ వరల్డ్ వార్ 1.
ఎగ్జామ్‌లో ఇదే క్వెషన్ అడుగుతారు. వాట్ వాస్ ద ఇమ్మీడియేట్ కాజ్ ఆఫ్ వరల్డ్ వార్ 1? ఏంటి అంటే ఇక్కడ చూడండి ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు? షూట్ చేస్తున్నారు. ఎవరిని షూట్ చేశాడు? సో, ఆస్ట్రియన్ ప్రిన్స్ అసాసినేట్ అయ్యారన్నమాట. అంటే చంపబడ్డారు. హి ఈస్ ఆర్చ్‌డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ 1914లో బోస్నియన్ సర్బ్ ద్వారా చంపబడ్డాడు. ఇది ఇమ్మీడియేట్ మెయిన్ కాజ్. ఇది కాకుండా ఆల్రెడీ ప్రపంచ దేశాల మధ్య కొన్ని హేట్రెడ్ అనేది నడుస్తుంది. లైక్ మిలిటరిజం అంటే వాళ్ళ యొక్క మిలిటరీ స్ట్రెంగ్త్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండడం, అలయన్సెస్ సీక్రెట్‌గా వేరే వేరే దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఇంపీరియలిజం సో, బిగ్ పవర్‌ఫుల్ కంట్రీస్ అన్నీ కూడా వేరే చిన్న కంట్రీస్‌ని కొలనైజ్ చేసుకొని, ఆక్రమించుకొని రూల్ చేయడము. అండ్ నేషనలిజం అంటే బాగా ఎక్స్‌ట్రీమ్ నేషనలిజం, అగ్రెసివ్ నేషనలిజం అంటే చాలా మితిమీరిన జాతీయవాదం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాజెస్ అనమాట. ఇమ్మీడియేట్ కాజ్ అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, వరల్డ్ వార్ 1 1914 నుంచి 1908 వరకు జరిగింది. 18 వరకు. ఈ ఇయర్ కూడా చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ వరల్డ్ వార్ ఎవరెవరి మధ్య జరిగింది. అలీడ్ పవర్స్ ఇంకా సెంట్రల్ పవర్స్ మధ్య జరిగింది. అలీడ్ పవర్స్ అంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. ఆ తర్వాత యూఎస్ఏ, ఇటలీ, జపాన్ కూడా జాయిన్ అయ్యాయి. మరి సెంట్రల్ పవర్స్ అంటే ఏంటి? చూడండి జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఒట్టమాన్ ఎంపైర్ అంటే ఇప్పుడు టర్కీ ఉన్న ప్రాంతం అంతా ఒకప్పుడు ఒట్టమాన్ ఎంపైర్ ఇంకా బల్గేరియా. ఓకే. సో, ఇక్కడ అలీడ్ పవర్స్‌ని దే ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ అలీస్ అని కూడా అంటారు. నెక్స్ట్ ద ట్రిపుల్ ఎంటేట్ అని కూడా అంటారు. మెయిన్‌లీ వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత ఈ పేరొచ్చింది. అంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా వీటిని ట్రిపుల్ ఎంటేట్ అంటారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ సెంట్రల్ పవర్స్‌ని మనం యాక్సిస్ పవర్స్ అని కూడా పిలుస్తాము. అండ్ ట్రిపుల్ అలియన్స్ అని కూడా అంటారు. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవడం హైలీ ఇంపార్టెంట్. అందుకే చెప్తున్నాను డిస్క్రిప్షన్‌లో ఉన్న పీడీఎఫ్‌ని తప్పకుండా డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వరల్డ్ వార్ 2 1939 నుంచి 1945 వరకు జరిగింది. సో, ఆల్‌మోస్ట్ సేమ్. కొన్ని యాడ్ ఇంకా మైనస్ అవుతూ ఉన్నాయి. లైక్ బ్రిటన్, ఫ్రాన్స్, యూఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా ఇవన్నీ అలీడ్ పవర్స్. యాక్సిస్ పవర్స్ వచ్చేసి జర్మనీ, ఇటలీ, జపాన్. ఓకే. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? ప్రపంచ యుద్ధాల తర్వాత ఏం జరిగింది? హ్యూజ్ లాస్ ఆఫ్ లైఫ్ చాలా పెద్ద నంబర్‌లో మనుషులు వాళ్ళ ప్రాణాల్ని కోల్పోయారు. ఎకనామిక్ డిస్ట్రక్షన్ అంటే ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతినింది. కొలాప్స్ ఆఫ్ ఎంపైర్స్ అప్పటి వరకు ఉన్న సామ్రాజ్యాలన్నీ కొలాప్స్ అయిపోయి నేషన్ స్టేట్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి. అంటే ఫస్ట్ సపోజ్ ఇప్పుడు మనం చూస్తున్న ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియా, గ్రీస్ ఇవన్నీ అప్పుడు నేషన్ స్టేట్స్‌గా లేవు. రాజ్యాలుగా, సామ్రాజ్యాలుగా ఉన్నాయి. ఒట్టమాన్ ఎంపైర్ ఇవన్నీ. నెమ్మదిగా ఈ వరల్డ్ వార్ తర్వాతనే మనకి ఇవన్నీ కూడా ఈ జర్మన్ ఎంపైర్, ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్, ఒట్టమాన్ ఎంపైర్, రష్యా ఎంపైర్ ఇవన్నీ కూడా నేషన్ స్టేట్స్‌గా మారాయి. అండ్ ఈ స్టేట్స్‌లో ప్రజలకి ఓటింగ్ రైట్ అనేది కల్పించబడింది. ఓకేనా? సో, సిస్టమ్ అనేది మారింది. పవర్ కొంచెం ప్రజల చేతులకొచ్చింది. మీరు ఈ లెసన్‌లో గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ టాపిక్ ట్రీటీ ఆఫ్ వర్సైలీస్. వరల్డ్ వార్ 1 తర్వాత గెలిచిన దేశాలన్నీ కూడా ఈ వరల్డ్ వార్ యొక్క బ్లేమ్ అంతా జర్మనీ పైన వేశారన్నమాట. అంటే జర్మనీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, జర్మనీ యొక్క తీరు వల్లనే యుద్ధం ఇంత డిస్ట్రక్షన్ తీసుకొచ్చిందని చెప్పేసి వార్ బ్లేమ్‌ని వాళ్ళపైన రుద్దుతూ అండ్ జర్మనీ యొక్క టెరిటరీస్‌లో చాలా మటుకు టెరిటరీస్ జర్మనీ కోల్పోవాల్సొచ్చింది. అండ్ హెవీ వార్ కాంపెన్సేషన్ చాలా యుద్ధ నష్టపరిహారాన్ని చెల్లించాల్సొచ్చింది. అంతే కాకుండా ఈ మిలిటరీ పవర్‌ని కూడా తగ్గించుకోమని ఈ గెలిచిన దేశాలు ఎవరైతే ఉన్నారో బ్రిటన్, ఫ్రాన్స్ ఎక్సెట్రా వాళ్ళు జర్మనీ మీద చాలా హార్ష్ కండిషన్స్ ఇంపోజ్ చేశారు. వాళ్ళు ట్రీటీ ఆఫ్ వర్సైలీస్‌లో తీసుకునే ఈ నిర్ణయాలు మరొక భయంకరమైన యుద్ధానికి దారితీస్తాయని ఆ రోజు వాళ్ళకి తెలుసో లేదో, కానీ దానివల్ల చాలా మంది జనాలు ప్రాణాలు కోల్పోయారు. హిట్లర్ లాంటి వ్యక్తి పవర్‌లోకి రావడం జరిగిందనమాట. అంతే కాకుండా దీనివల్ల జర్మనీ దేశస్తులకి చాలా అవమానం జరిగింది. హ్యూమిలియేషన్ అండ్ ఇంకా కోపం అనేది రగులుతూ ఉంది. సో, ఇదే వరల్డ్ వార్ 2 జరగడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్. రష్యన్ రివల్యూషన్ 1917లో జరిగింది నాన్న. ఎందుకు? అప్పటి వరకు రష్యాలో కూడా రాజుల పరిపాలన. అక్కడ కింగ్స్‌ని సార్ అని పిలుస్తారు. ఓకేనా? టీ ఈజ్ సైలెంట్. సో, వాళ్ళ పరిపాలన ఆటోక్రటిక్ అంటే ఏంటి? రాచరిక ప్రభుత్వం. రాజుల పరిపాలన. ప్రజలకది నచ్చలేదు. ఎందుకంటే ఆ రూలింగ్‌లో ప్రజలు చాలా పవర్టీని అనుభవించారు. యుద్ధం వల్ల ఎన్నో లాసెస్ జరిగాయి. రిజల్ట్స్ ఏంటి? ప్రజలు తిరుగుబాటు చేసి, విప్లవాలు చేసి ఫైనల్లీ మోనార్కీని ఎండ్ చేశారు. అండ్ యూఎస్ఎస్ఆర్ అనేది ఫార్మ్ అయింది. అండ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీస్ అనేవి బాగా వేగంగా స్ప్రెడ్ అయ్యాయి. రష్యా మొదటి సోషలిస్ట్ స్టేట్‌గా ఫార్మ్ అయింది. నెక్స్ట్ రైజ్ ఆఫ్ ఫాసిజం అండ్ నాజిజం. ఈ 2 కూడా చాలా తీవ్రమైన జాతీయవాదాలు. అంటే చూడండి నాది ఇప్పుడు నేషనలిజం అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. ఫర్ సపోజ్ మనకు కూడా ఉంది. నేషనలిజం కదా! ఆగస్ట్ 15 వచ్చిందంటే చాలు దేశం మీద ఉన్న ప్రేమంతా మనకి పొంగిపోతుంది. మిగతా రోజులంతా మన దేశాన్ని పట్టించుకోము మనం కదా! మన చుట్టూ ఒక సివిక్ సెన్స్‌ని డెవలప్ చేసుకోము. కానీ నాకు తెలిసి అసలైన నేషనలిజం, అసలైన లవ్ టువర్డ్స్ నేషన్ అనేది మన కంట్రీని ఎంత బాగా, ఎంత నీట్‌గా ఉంచుకుంటాము.
అండ్ మన కంట్రీలో సిటిజన్స్ పట్ల ఎంత ప్రేమ, రెస్పెక్ట్ కలిగి ఉంటామో అదే ద రియల్ నేషనలిజం కదా! యాహ్! ఇక్కడ ఏంటంటే ఇది వీళ్ళకి కొంచెం ఎక్కువైపోయిందనమాట. లైక్ ఇటలీ ఇంకా జర్మనీలో ఉన్న ఆహ్, హిట్లర్‌కి, ఇటలీలో ఉన్న బెనిటో ముస్సోలిని వీళ్ళు లీడర్స్ అనమాట. వీళ్ళకేంటంటే, అరే! ఇంక నా దేశమే గొప్ప. చాలా ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అనమాట. సో, ఆ విధంగా ఇటలీలో ఫాసిజం అనే ఐడియాలజీ డెవలప్ అయింది. లీడర్ బెనిటో ముస్సోలిని. అక్కడ వన్ పార్టీ రూలింగ్ అనేది ఉంటుంది. ఎక్స్‌ట్రీమ్ నేషనలిజం ఇంపార్టెంట్ ఐడియాలజీ. అలాగే జర్మనీలో నాజిజం లీడర్ అడాల్ఫ్ హిట్లర్. ఇక్కడ రేషియల్ సుపీరియారిటీ అంటే మా జాతే చాలా పెద్దది అనే ఈగో ఎక్కువనమాట వాళ్ళకి. యాంటీ సెమిటిజం వీళ్ళు జ్యూస్ అంటే తెలుగులో యూదులు అంటారు. సో, జూయిష్ కల్చర్‌ని, జ్యూస్‌ని చాలా ఎక్కువగా వ్యతిరేకిస్తారు. వరల్డ్ వార్ 2లో హిట్లర్ ఎంతోమంది జ్యూస్‌ని చంపేసాడనమాట. సో, డిక్టేటర్‌షిప్ రిజల్ట్ ఆఫ్ ఎకనామిక్ క్రైసిస్ అండ్ ట్రీటీ హ్యూమిలేషన్. సో, డిక్టేటర్‌షిప్ ఏంటి? ఎకనామిక్ క్రైసిస్ రావడం వల్ల జర్మనీలో అసలు ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోయి జనాలకి తినడానికి తిండి లేదు, డబ్బు లేదు, ఫ్యాక్టరీస్ క్లోజ్ అయిపోయాయి. అసలు జాబ్ దొరకట్లేదు. వాళ్ళకి మెడలో ప్లకార్డ్స్ ఏసుకొని ఏ పని దొరికినా చేస్తానని చెప్పి తిరుగుతూ ఉండేవారు రోడ్ల మీద. అంటే జర్మనీలో అన్ని దేశాల్లో ఉంది. జర్మనీలో కాస్త ఎక్కువుందనమాట. సో, ఈ ఎకనామిక్ క్రైసిస్‌ని బాగా వాడుకుని హిట్లర్ లాంటి లీడర్స్ మన దేశానికి జరిగిన అవమానాన్ని నేను తీసివేసి మళ్ళీ మన దేశం గౌరవం తిరిగి తీసుకొస్తాను. ఎకానమీని మళ్ళీ నిలబెడతాను. మనకి జరిగిన హ్యూమిలియేషన్‌ని నేను దానికి జవాబు చెప్తాను. మనమే యుద్ధంలో గెలుస్తామని చెప్పి ప్రజల్లో హిట్లర్ ఇచ్చే స్పీచెస్ జనాల్ని చాలా ఆకట్టుకున్నాయి. సో, ఫైనల్లీ ఆయన డిక్టేటర్‌గా అయిన తర్వాత వరల్డ్ వార్ 2లో బాగా ఒక బీభత్సం అనేది సృష్టించాడనమాట. సో, 1929లో గ్రేట్ డిప్రెషన్ జరిగింది. అంటే ఇదొక పెద్ద బిగ్ ఎకనామిక్ క్రైసిస్. బిగ్ ఎకనామిక్ క్రైసిస్ అంటే ఆర్థికంగా జరిగిన అతిపెద్ద నష్టం, అతిపెద్ద కష్టం. ఇది యూఎస్ఏలో న్యూయార్క్‌లోని వాల్ స్ట్రీట్‌లో స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వడం వల్ల, స్టాక్ మార్కెట్ క్రాష్‌తో ఇది ట్రిగ్గర్ అయింది. గ్లోబల్ లెవెల్‌లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎక్కువగా వస్తూ వచ్చింది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పడిపోయింది. ఇది దేనికి దారితీసింది? డిక్టేటర్స్ రైజ్ అయ్యారు. డెమోక్రసీ బలహీనపడిపోయింది. సో, వరల్డ్ వార్ 2 గురించి తెలుసుకుందాం. ట్రీటీ ఆఫ్ వర్సైలిస్ లో జరిగిన కండిషన్స్ ఏవైతే ఇంపోజ్ చేశారో దానివల్ల డిక్టేటర్స్ రైజ్ అయ్యారు. లీగ్ ఆఫ్ నేషన్స్ మళ్ళీ యుద్ధాలు జరగకుండా పీస్‌ని ప్రమోట్ చేయడం కోసం ఏర్పాటైంది. కానీ లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అయింది. ఆ విధంగా ఇమ్మీడియేట్ కాజ్ ఏంటి? ఈ కారణాలన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా మళ్ళీ యుద్ధం చేయాలన్న ఆలోచన వాళ్ళకుంది. ఏం చేశారు జర్మనీ పోలాండ్ పైన ఇన్వేడ్ చేశారు. దాడి చేశారు. 1939లో అటాక్ చేశారు. సో, మేజర్ యాక్సిస్ పవర్స్ ఉన్నాయి కదా! జర్మనీ, ఇటలీ, జపాన్ అండ్ మేజర్ అల్లీడ్ పవర్స్ ఉన్నాయి కదా! బ్రిటన్, ఫ్రాన్స్, యూఎస్ఏ, యూఎస్ఎస్ఆర్. వీళ్ళ మధ్య మళ్ళీ యుద్ధం రగులుకుంది. మరి వరల్డ్ వార్ 2 అయిపోయింది. కాన్సిక్వెన్సెస్ ఏంటి? మాసివ్‌గా డిస్ట్రక్షన్ జరిగింది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అండ్ యునైటెడ్ నేషన్స్ యూఎన్ లేదా యూఎన్ఓ 1945లో ఫార్మ్ అయింది. సో, ఇదేంటంటే పీస్‌ని ప్రమోట్ చేయడానికి స్టార్ట్ అయిన ఒక ఆర్గనైజేషన్. ఇంకా ఫ్యూచర్‌లో మళ్ళీ యుద్ధాలు జరగకూడదు. కంట్రీస్ మధ్య శాంతి ఉండాలి. అండ్ కంట్రీస్ డెవలప్‌మెంట్‌ని కూడా ప్రమోట్ చేస్తుంది. అండ్ డైరెక్ట్‌గా యుద్ధం ముగిసింది. డైరెక్ట్‌గా అంతా అబ్బా! నెమ్మదిగా ఉందిలే. కొంచెం సైలెంట్‌గా ఉందిలే. అమ్మ పీస్‌ఫుల్‌గా ఉంది అని అనుకుంటున్నారు గానీ కోల్డ్ వార్ బిగిన్ అయింది. అంతే కాకుండా ఈ 2 వరల్డ్ వార్స్ తర్వాత యూఎస్ఏ ఇంకా యూఎస్ఎస్ఆర్ ఒక పెద్ద సూపర్ పవర్స్‌గా అవతరించాయి. అండ్ ఈ 2 కూడా 2 పవర్ బ్లాక్స్‌గా విడిపోయాయి. ఈ దేశాన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఒక గ్రూప్‌గా, ఈ దేశాన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఒక గ్రూప్‌గా. సో, క్యాపిటలిజం, కమ్యూనిజం ఈ రెండిటి మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తూ వచ్చింది. అండ్ మంచి విషయం ఏంటంటే ఈ టైమ్ పీరియడ్‌లోనే ఏషియా ఇంకా ఆఫ్రికాలో ఫ్రెంచ్, ఇంకా బ్రిటన్ ఇంకా కొన్ని దేశాలన్నీ ఆక్రమించుకొని కాలనీస్‌గా చేసుకొని పరిపాలిస్తున్నాయి కదా! కాలనైజేషన్ చేసాయి కదా! సో, అదంతా ఎండ్ అయిపోయి, ఈ దేశాల్లో ప్రజలు మన ఇండియాలో ఎలా అయితే మనం నేషనల్ మూవ్‌మెంట్ చేసామో, అలాగే వియత్నాం, ఆఫ్రికా, సమ్ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా అదే బాటలో లిబరేషన్ మూవ్‌మెంట్స్ చేస్తూ ఫైనల్లీ డీకాలనైజ్ అయ్యాయి. డీకాలనైజ్ అంటే ఇండిపెండెన్స్ పొందాయి. అండ్ థిస్ ఈస్ అబౌట్ ద చాప్టర్ రీక్యాప్. అర్థమైందా? లేదు డీటెయిల్డ్‌గా కావాలి అంటే ఛానెల్‌లో ఉంటాయి చూడండి. సో, ఇంపార్టెంట్ ఇయర్స్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. 1914-1918 వరల్డ్ వార్ 1 జరిగింది. 1917 రష్యన్ రెవల్యూషన్. 1919లో ట్రీటీ ఆఫ్ వర్సైలిస్ జరిగింది. 1929 గ్రేట్ డిప్రెషన్. 1939-1945 వరల్డ్ వార్ 2 ఇవి ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ 1945లో ఫార్మ్ అయింది. నెక్స్ట్ చూద్దాం. సో, యూఎన్ అంటే యునైటెడ్ నేషన్స్. ఫాసిజం, నాజిజం, అగ్రెసివ్ నేషనలిస్టిక్ ఫీలింగ్స్. సో, ఓవరాల్ లెసన్‌లో ఏం నేర్చుకున్నాం? యూరోప్ పొలిటికల్‌గా, ఎకనామికల్‌గా వరల్డ్ వార్ 1 అయిన తర్వాత వీక్ అయింది. ట్రీటీ ఆఫ్ వర్సైలిస్ జర్మనీని చాలా హ్యూమిలేట్ చేసింది, అవమానించింది. ఎకనామిక్ క్రైసిస్ డిక్టేటర్స్ అవతరించడానికి దారితీసింది. వరల్డ్ వార్ 2 రీషేప్డ్ గ్లోబల్ పవర్ స్ట్రక్చర్ అండ్ యూఎన్ అనేది పీస్‌ని మెయింటైన్ చేయడం కోసం ఫార్మ్ అయింది. వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాము. ద ఇమ్మీడియేట్ కాజ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ జరగడానికి గల ఇమ్మీడియేట్ కాజ్ ఏంటి? ద ఆన్సర్ ఈస్
Germany invasion on Poland. Great Depression began due to Great Depression ఎందుకు స్టార్ట్ అయింది? The answer is Wall Street crash. Russian October Revolution took place in which year? The answer is 1917. The immediate cause of the First World War was ఏంటి ఆన్సర్? ఆప్షన్స్ చూసారు కదా. The answer is assassination of Archduke Prince Ferdinand. And Treaty of Versailles was signed in. ఇది చాలా ఇంపార్టెంట్. The answer is 1919. ఇంపార్టెంట్ ఇయర్స్ ఇందాక ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకొన్ని ప్రొవైడ్ చేశాను. ఇది పీడిఎఫ్లో ఉంటుంది, చూసుకోండి. ఇంటర్ వార్ పీరియడ్, ఇది కూడా ఇంపార్టెంట్ ఇయర్సే, పీడిఎఫ్లో ఉంటుంది, చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ నేను రీడ్ అవుట్ చేశాను కదా. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ మ్యాప్ డిస్కస్ చేద్దాం. ఈ లెసన్ నుంచి ఆబ్వియస్లీ 99% ఇవి రావడానికి అవకాశం ఉంది. లైక్ చూడండి, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా, యుఎస్ఏ, చైనా, రష్యా అండ్ బ్రిటన్. సో ఈ మ్యాప్ చూడండి. ఈ మ్యాప్లో యూ కెన్ ఫైండ్ యూరోప్లో ఇటలీ పక్కన ఉంది, దిస్ ఈజ్ ఆస్ట్రియా. మ్యామ్ అంత క్లియర్గా కనిపించట్లేదు అంటే గనక జూమ్ చేసినా కొంచెం అంత మిస్ అయిపోతుంది. సో మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, పీడిఎఫ్లో క్లియర్గా ఉంటుంది. ఓకేనా, యూరోప్లో ఇటలీ పక్కన ఈ షూ షేప్లో ఉన్న కంట్రీయే ఇటలీ. ఓకేనా, ఇటలీ ఇంపార్టెంట్ లొకేషన్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఇటలీ అండ్ దిస్ ఈజ్ ఆస్ట్రియా. అండ్ ఆ తర్వాత జర్మనీ చూడండి, ఇది స్పెయిన్, పోర్చుగల్ అయితే పక్కన మనకి ఇక్కడ ఉంది చూడండి, దిస్ ఈజ్ జర్మనీ. ఓకే, నెక్స్ట్ యుఎస్ఏ, నెక్స్ట్ దిస్ ఈజ్ హియర్ ఇండియా పైన చైనా, ఆ పైన ఉన్న పెద్ద దేశం రష్యా. అండ్ హియర్ యూరోప్ పైన ఒక ఐలాండ్గా ఉంది చూడండి, దిస్ ఈజ్ ఇంగ్లాండ్. ఓకే, మిగతా కంట్రీస్ ఈ మ్యాప్లో ఉన్నవన్నీ కూడా నేర్చుకోండి. ఈ లెసన్ నుంచి ఇది ఇంపార్టెంట్. అబ్రివేషన్స్ చూద్దాము. సో ఇది WW1, WW2, ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదులే. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 ఇది ఇంపార్టెంట్. యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నాజీ అంటే నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ. ఎల్ఓఎన్ అంటే లీగ్ ఆఫ్ నేషన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసిద్దాం. సో లిస్ట్ ద మెయిన్ రీజన్స్ ఫర్ వరల్డ్ వార్ జరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? యాక్చువల్లీ 2 మార్క్స్కి కాబట్టి ఈ సైడ్ హెడింగ్స్ రాస్తే సరిపోతుంది. అగ్రెసివ్ నేషనలిజం, ఇంపీరియలిజం, సీక్రెట్ అలియన్సెస్, మిలిటరిజం, బాల్కన్ పాలిటిక్స్ అండ్ ఇమీడియట్ కాజ్. ఓకేనా, లేదా మీరు ఇందులో ఉన్న పాయింట్ని కూడా రాయొచ్చు, నాట్ ఎ బిగ్ మ్యాటర్. బట్ 2 మార్క్స్కి కాబట్టి దీస్ సైడ్ హెడింగ్స్ ఆర్ ఎనఫ్. వై వాజ్ రష్యా కాల్డ్ యూరో ఏషియన్ పవర్ అని పిలుస్తారు రష్యాని? ఎందుకంటే రష్యా స్ప్రెడ్ ఓవర్ 2 కాంటినెంట్స్, యూరోప్లో, ఏషియాలో, అందుకే యూరో ఏషియన్ పవర్ అంటారు. అండ్ వెస్ట్రన్ పార్ట్ వచ్చేసి యూరోప్లో ఉంటుంది, ఈస్టర్న్ పార్ట్ ఏషియాలో ఉంటుంది. అండ్ ఇట్ హ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ బోత్ యూరోపియన్ పాలిటిక్స్ పైన, ఏషియన్ పాలిటిక్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అండ్ రష్యన్ రెవల్యూషన్ అనేది యూరోప్ ఇంకా ఏషియాని కూడా ఎఫెక్ట్ చేసింది అనమాట. హెన్స్ రష్యా ఈజ్ నోన్ యాజ్ యూరో ఏషియన్ పవర్. వాట్ ఈస్ మెన్ బై ఎకనామిక్ డిప్రెషన్? ఎకనామిక్ డిప్రెషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ ఎకనామిక్ డిక్లైన్. ఆర్థిక వ్యవస్థ కిందకి పడిపోవడమే ఎకనామిక్ డిప్రెషన్. సో క్యారెక్టరైజ్డ్ బై లార్జ్ స్కేల్ అన్ఎంప్లాయ్మెంట్, చాలా పెద్ద మొత్తంలో జాబ్స్ కోల్పోయారు, ప్రొడక్షన్ పడిపోయింది అండ్ ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయాయి, ప్రజల్లో పేదరికం ఇంకా ఆకలి, హంగర్. గ్రేట్ డిప్రెషన్ 1929లో వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్ క్రాష్తో ట్రిగర్ అయి అన్ని కంట్రీస్ని ఎఫెక్ట్ చేసింది, ఎస్పెషలీ జర్మనీని చాలా ఎక్కువ ఎఫెక్ట్ చేసింది. నెక్స్ట్, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ట్రీటీ ఆఫ్ వర్సైలీస్? 2 మార్క్స్కి వస్తే ఈ క్వశ్చన్ కొంచెం చిన్నగా రాయండి, 4 మార్క్కి వస్తే ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్ని రాయండి. ద కాన్సిక్వెన్సెస్ ఏంటి చూడండి. ట్రీటీ ఆఫ్ వర్సైలీస్లో చాలా హార్ష్ కండిషన్స్ అండ్ పనిష్మెంట్ని ఇంపోజ్ చేస్తారు జర్మనీ పైన. ఓకేనా, సో అందుకని చెప్పేసి జర్మనీకి అవమానం, హ్యూమిలేషన్ జరిగింది. జర్మనీని వార్ బ్లేమ్ చేస్తూ వార్ గిల్ట్కి వాళ్ళని బాధ్యులను చేస్తారు. వార్ కాంపెన్సేషన్, యుద్ధ నష్టపరిహారాన్ని విధించారు. జర్మనీ వాజ్ ఫోర్స్డ్ టు పే హ్యూజ్ రిపరేషన్స్ అండ్ ఆ విధంగా జర్మనీ చాలా బలహీనపడిపోతూ వచ్చింది. జర్మనీ ఆర్మీ, నేవీ తగ్గిపోతూ వచ్చారు. ఎకనామిక్ క్రైసిస్ ఎక్కువైపోయింది జర్మనీలో. దీనివల్ల పోవర్టీ, పేదరికం, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి లేకపోవడం, యాంగర్ ప్రజల్లో కోపం అండ్ రైజ్ ఆఫ్ నాజిజం. సో నాజిజంకి పునాది పోసినట్టయింది ఇదంతా. హిట్లర్ యూజ్డ్ పబ్లిక్ యాంగర్ టు గెయిన్ సపోర్ట్. హిట్లర్ ఏం చేశాడు? జనాల్లో ఉన్న ఈ కోపాన్ని తనకి సపోర్ట్గా మలుచుకున్నాడు. అండ్ పీస్ ఎంటిటీస్ ఫెయిల్ అయిపోయాయి. ఇన్స్టెడ్ ఆఫ్ పీస్ సెకండ్ వరల్డ్ వార్ జరిగిందనమాట. పీస్ పక్కన పెడితే 4 మార్క్ క్వశ్చన్స్ చూస్తే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ న్యూ డీల్? ఇక్కడ నేను ఆన్సర్ ప్రొవైడ్ చేయట్లేదు. 4 మార్క్స్కి 6 మార్క్స్కి ఈ క్వశ్చన్ మీరు టిక్ చేసుకునో లేదా రాసుకునో ప్రిపేర్ అవ్వండి. సో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ మిలిటరిజం. వాట్ ఆర్ ద ఐడియాస్ దట్ ప్రమోట్ వెల్ఫేర్ స్టేట్?
explain terms and conditions imposed on Germany in the Treaty of Versailles. And 6 marks, explain the condition that led to rise of Nazism in Germany. Explain the causes of the First World War. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను ఎంసీక్యూస్ రీడౌట్ చేసేటప్పుడు మీ మైండ్లో దాని యొక్క ఆన్సర్ వచ్చే ఉంటుంది, అది డెఫినెట్లీ కామెంట్ చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి ప్రీ ఫైనల్ వన్ షార్ట్ రివిజన్ వీడియోస్ ఎవ్రీడే వస్తూనే ఉంటాయి. సో ఛానల్ని మీరు నోటిఫికేషన్ సింబల్, బెల్ సింబల్ ఉంటుంది కదా, క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే ఎవ్రీడే ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు ఏ అప్డేట్, ఏ ఇంపార్టెంట్ వీడియోని మిస్ అవ్వరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై. సైనింగ్ ఆఫ్, యా షారోన్ మ్యామ్.